అందరి నమస్కారం. శ్యామలారెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల ఈమె ఫుల్ టైం సినిమా సెలబ్రిటీ, పార్ట్ టైం పొలిటీషియన్, ఏదో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు కదని చెప్పి ఏదో మాట్లాడుతుంటది. ఈ రోజు ఎలాగో పండగల సీజన్ నడుస్తుంది కదా, దసరా కోసమో లేకపోతే బతుకమ్మ కోసమో లేకపోతే ఇంకొక పూజ కోసమో రెడీ అయినట్టుంది. పనిలో పనిగా రెడీ అయినాం కదా అని చెప్పి జగన్ అన్న మెప్పు కోసం 2 నిమిషాలు వీడియో చేసి బయట ఇచ్చేసి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి. అది తీసుకొచ్చి గొర్రెలు ట్రోల్ చేస్తున్నాయి. నువ్వు మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలి శ్యామల. నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకో. ఈ రోజు పుంగనూరులో జరిగిన సంఘటన ఖచ్చితంగా దురదృష్టకరం. పుంగనూరులో ఒక బాలిక చనిపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం, కాదని చెప్పలేదు. కాకపోతే అక్కడ జరిగిన సంఘటనలు గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్స్ నీకు తెలియవు. అక్కడ ఈ రోజు బాలికని కాపాడలేకపోయినాం, కాదని చెప్పలేదు. కాకపోతే ఆ బాలిక ఎలా జరిగింది, దానిలో అది జరగడానికి కారకులైన ప్రతి ఒక్కడికి శిక్ష పడేలాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈ రోజు వచ్చి ఏదో పున్నమి వెలుగులు పోయి అమావాస్య చీకట్లు వచ్చినాయి, రాష్ట్రం రావని కాస్త అవుతుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు ఎక్కువైనాయని చెప్పి మాట్లాడుతున్నావు కదా. గత 5 సంవత్సరాలుగా మీ అధికారంలో ఉన్న రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అవినీతి, ఎన్నో అరాచకాలు, మహిళల మీద దాడులు, లేకపోతే బాలికల మీద మానభంగాలు, లేకపోతే సామాన్య ప్రజల మీద ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? ఎందుకు మాట్లాడలేదు? అధికారాన్ని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఫుల్ టైం వాడుకొని పార్ట్ టైం ప్రజాసేవ చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గత 5 సంవత్సరాల్లో ఎంతో మంది మహిళల మీద దాడులు జరిగినాయి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గత 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి, లా అండ్ ఆర్డర్ ని కేవలం ఆయన అవినీతి కేసుల నుంచి బయటపడడానికే, లేకపోతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి బయటపడడానికో వాడుకొని ప్రజాసేవని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని రావణ కాస్త నిజంగా చేసిన రోజుల్లో నువ్వు ఎక్కడికి పోయినావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు మళ్ళీ నార్మల్ సామాన్య ప్రజలందరూ కూడా బతికే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు, మహిళలు ఈ రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నువ్వు చెప్తున్నావు మహిళలు అర్ధరాత్రిలో బయట తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టుగానే. గత 5 సంవత్సరాల రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల రాష్ట్రం స్వాతంత్రం లేక, ప్రజలకు స్వేచ్ఛ లేక బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఈ రోజు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు, మహిళలు బయట తిరుగుతున్నారు. ఆడబిడ్డలు మళ్ళీ ఈ రోజు వాళ్ళకి సంక్షేమం, వాళ్ళకి ఈ రోజు ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. నీలాంటి వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేసేది, హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే మీకు వాస్తవాలు తెలియదు. ఒకసారి వచ్చి గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకొని మాట్లాడు. పుంగనూరు సంఘటన మీద నిజాలు తెలుసుకొని మాట్లాడు. తెలియకపోతే తెలుసుకో, కానీ ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేసేసి 2 నిమిషాలు వీడియో చేసి వెళ్ళిపోతే నీ మీద, లేకపోతే నువ్వు మాట్లాడే మాటల మీద ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు వాస్తవాలు తెలుస్తాయి, నువ్వు చేసిన తప్పిదాలు తెలుస్తాయి. నువ్వు కూడా ఏదో రోజు అలాంటి పరిస్థితిలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు మెప్పు కోసం చేస్తున్నావు కదా, ఏదో రోజు నీకు కూడా అందరూ గుణపాఠం చెప్తారు. గుర్తుపెట్టుకో. శ్యామలారెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల. థ్యాంక్ యూ.